కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపను గూర్చి పాడెదనేను, కృపను గూర్చి పొగడెద నిన్ను. కృపలో క్షేమము నీచితివి, కృపకు పాత్రులుగా చేసితివి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభు నాకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృప వలన మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యాన్ని ధ్యానించే కృపాభాగ్యం ప్రభువారు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 25వ అధ్యాయము ప్రియులరా 19, 20, 21 వచనములు 21వ వాక్యాన్ని నేను చదువుచున్నాను. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనుక అతని భార్య అయిన రిబకా గర్భవతి ఆయెను. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడిన వాక్యం మీది వినుచున్నవారు మీవారు, మీ దాసుడనైన నన్ను మరుగు చేసి సంపూర్ణముగా మీ కృపలో బలపరిచి అయ్యా మాకు కావలసిన దివ్యమైన వాక్కులు మాకు అందించమని, తద్వారా మహిమ పొందమని దినచర్యలో తోడై ఉండండి. నశించిపోతున్నది లోకం, గతించిపోతున్న కాలంలో అక్షయుడు అయిన మీ కొరకు మిమ్మల్ని ప్రకాశించే భాగ్యం ఇయ్యమని యేసునామమున అడిగి వేడుకొని ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కాదు? ఈ 3 వచనాలలో ఇస్సాకు యొక్క వంశావళిని మనం చూస్తున్నాం. మొదటిగా మనము ఇష్మాయేలు వంశావళిని చూసాము. తరువాత ఇస్సాకు యొక్క వంశావళి చూస్తున్నాము. ఇస్సాకు వంశావళిలో మరి లాబాను సహోదరి బెతూయేలు కుమార్తె అయినటువంటి రిబకాను ఇస్సాకు గారు 40 ఏండ్ల వయసులో ప్రాయంలో వివాహం చేసుకున్నారు. అయితే వారికి పిల్లలు లేరు, ఆమె గొడ్రాలు అంటూ మోషే గారు 21వ వచనాన రాసి ఉన్నారు. అయితే తరువాత కాలాన ఈ రిబకా దేవుని కృపయు కనికరమును పొందుకొని సంతానాన్ని కన్నట్లుగాను, ఆ సంతానం కమల పిల్లలైనట్లుగాను దేవుని వాక్యలో చూస్తున్నాం. 26వ వచనం చివరి మాటల్లో ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు అని. అంటే 60 ఏండ్లవాడు అంటే 20 సంవత్సరాల కాలం వారికి పిల్లలు లేరు. మనం లేఖనంలో గమనించినప్పుడు శారా ఆదికాండం 16:2లో నేను పిల్లలు కనకుండగా యెహోవా చేస్తున్నాడు అని చెప్తారు. ఆ తర్వాత పిల్లరా మరి సమూయేలు గ్రంథం 1:11లో అక్కడ హన్న తను కూడా పిల్లలు లేకుండా ఉన్నట్లుగా లేఖనాన్ని మనం చూడవచ్చు.
అలాగనే లూకాసు వార్త 1:7, 1:13లో జకర్యా భార్య ఎలిజబెత్ సంతానం లేనట్లుగా మనం చూస్తున్నాం. ఇలాగా బైబిల్ గ్రంథంలో కొందరు ఆరంభంలో సంతానము లేని వారై కనిపిస్తారు. కానీ దేవుని కృప, వారు ప్రభువుని వేడుకున్నప్పుడు, ప్రభువుని వారు అడిగినప్పుడు దేవుడు వారికి సంతానాన్ని దయచేశారు. అలాగుననే ఇక్కడ రెబెకా విషయంలో కూడా వారికి వివాహమై 1-2 సంవత్సరాలు కాదు, దగ్గర 20 ఏండ్ల కాలం వారు సంతానం లేకయే ఉన్నారు. ఆత్మీయులారా, ఇందులో నుంచి కొన్ని విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటి మాట, ఇస్సాకు తన కొరకు వేడుకొనెను అని మనం చూస్తున్నాం. అంటే ఇస్సాకు గారు రెబెకా కొరకై ప్రార్థన చేశారు. రెబెకా కొరకు ప్రార్థన చేశారు. ఇప్పుడు దేవుడు ఆ ప్రార్థన అంగీకరించారు. గమనించాలి, హన్నా గారు సంతానం కననప్పుడు ఎల్కానా ప్రార్థించారు అని లేదు, కానీ ఇక్కడ ఇస్సాకు ప్రార్థన చేశారని ఉంది. అంటే తన భార్య విషయమై తాను వేడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుని పిల్లలుగా మన ఆత్మీయ జీవితంలో ఎరుగవలసిన ఒక సత్యం ఏంటంటే, స్త్రీ బలహీనమైన ఘట్టం. ఈ బలహీనమైన ఘట్టం కొరకు తన భర్త అయిన ఇస్సాకు ప్రార్థించారు. అద్భుతం, ఆయన ప్రార్థన ప్రభు ఆలకించారు. ఈ మాటలు వినుచున్న దేవుని ఆత్మీయులారా, మరి భర్తగా సాధారణంగా నా డ్యూటీ ఏంటి అనంటే ప్రియులారా, సంపాదించి తీసుకొచ్చి పెట్టడం అనేది సహజంగా అందరు చెప్పే విషయం. యజమానుడు కష్టపడి తెస్తారు, యజమానురాలు ఇంట్లో ఉండని చక్కపెట్టాలి, కుటుంబాన్ని చక్కదిద్దాలని. వాస్తవమే, కాదంటలేదు. అయితే ఇక్కడ ఇస్సాకు ద్వారా మనం క్రొత్త విషయం నేర్చుకున్నాం. ఏంటో తెలుసా? తన భార్య విషయమే ప్రార్థన చేస్తున్నారు. బలహీనురాలైన ఆమె కొరకు భర్త బాధ్యతతో, భారంతో విజ్ఞాపన చేస్తున్నారు. అద్భుతం, ఆ యొక్క విజ్ఞాపన ఆమెను ఎలా చేసిందంటే 20 సంవత్సరాల గుడ్రాలుగా ఉన్న తన జీవితాన్ని నూతనపరిచి శ్రేష్టమైన తల్లిగా చేసింది. 19 సంవత్సరాలలో లేని కార్యం 20వ సంవత్సరాన జరిగింది. 19 సంవత్సరాలుగా మూయబడిన ద్వారాలు తెరవబడ్డాయి. ఆత్మీయులారా, మరి నీ జీవితంలో నీవు చేసే ప్రార్థన 20 సంవత్సరాల తర్వాత ఎలాగున ఆమె జీవితంలో అద్భుతం జరిగిందో, నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతం చేస్తారని నువ్వు నమ్ముచున్నావా? కనుక బలహీనమైన ఆమె కొరకు నీవు ప్రార్థించు. ఆ బలహీనమైన ఘట్టాన్నే బలమైన ఆయుధంగా నీ సముఖంలో దేవుడు చేస్తారు. ఆమె. ఇక రెండో విషయం, ఇక్కడ రెబెకా సంతానాన్ని కన్నారు. 19 సంవత్సరాలుగా ఆమె మీద ఏ నేరమైతే ఉందో 20వ సంవత్సరాన దేవుడు దాన్ని రూపుమాపారు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? కొన్ని సంవత్సరాలుగా ఇన్ని నిందలు, నేరములు అనబడినవి ఉండినా, కానీ ఒకరోజు మార్పు అనేది జరుగుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. రెబెకా యొక్క శరీరం సంతానాన్ని కనడానికి సహకరించదు. రెబెకా యొక్క శరీరం గుడ్రాలు అని ఆల్రెడీ మోషే చెప్పేశారు పిల్లరా. కానీ గుడ్రాలుగానే మరణించలేదు. ఆమె ఒకరోజు వచ్చింది, ఆ రోజు సంతానాన్ని కంది. అంటే దీని అర్థం ఏంటి? ఈరోజు ఉన్న పరిస్థితులు రేపు ఉంటాయి అని మనం తలంచకూడదు. రేపున్న పరిస్థితులు తర్వాత రోజు కూడా ఉంటాయని తలంచకూడదు. ఏమో, వాడలు బళ్ళుగా మారవచ్చు, బళ్ళు వాడలుగా మారవచ్చు. నీతిమంతులు మరింత నీతికి, అవినీతిమంతులు నీతిమత్వానికి నడిపించబడవచ్చు. ఏమో, దేవుడు రెప్పపాటున మార్పు చేయగలడు.
గొడ్రాలు అంటూ 19 సంవత్సరాలు పిలువబడిన ఆమె 20వ సంవత్సరం ప్రారంభించేసరికి ఆ నిందలన్నీ కొట్టివేయబడి వందలుగా మలచబడలేదా? అయితే ఎలాంటి వ్యక్తిలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా దేవుడు మార్పు చేయగలరు, మార్చగలరు అనే సంకేతం ఇందులో నుండి మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, 2 విషయాలు వింటున్నాం కదూ. మొదటిది, ఇస్సాకు తన భార్య కొరకు వేడుకున్నారు. ఇక 2, ఇక్కడ రిబకా కొన్ని సంవత్సరాలుగా, దగ్గర 2 దశాబ్దాలుగా తాను అనుభవించిన నింద ఓ రోజు దేవుడు దాన్ని కొట్టివేశారు. ఈ మాటలు వించిన ఆత్మీయులారా, మరి నీ జీవితంలో కొన్ని సంవత్సరాలుగా, మేబీ ఒక దశాబ్ద కాలంగా శ్రమను అనుభవిస్తున్నావా? కీడును అనుభవిస్తున్నావా? పైకి నవ్వుతూనే ఆంతర్యంలో వేదనను భరిస్తున్నావా? ఇదిగో మన ముందు ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబం మీద దగ్గర 2 దశాబ్దాల కాలం వాళ్ళు ఎనలేని శ్రమను అనుభవించారు. కానీ ఒకరోజు వచ్చింది, ఆ నిందలన్నింటినీ దేవుడు కొట్టివేసి చక్కనైన ఘనతను కలుగజేశారు. వారి జీవితంలో మేలు చేసిన దేవుడు మన యందు మేలు చేయగల సమర్థుడు. మనం చేయవలసిందల్లా ఒకటే, దేవుని సన్నిధిని ప్రార్థన. 2, నిరీక్షణ కలిగి ప్రభు కొరకు వేచి ఉండడమే. నిశ్చయంగా దేవుడు సహాయం చేస్తారు. ఆ కృపతో దేవుడు మనలను దీవించునుగాక. తండ్రి దేవా, స్తోత్రాలు. వాక్యం మీది నాన్న. విన్నవారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. దాని చర్యలో తోడై ఉండండి. యేసు నామమున ఆమేన్.